చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొంతవరకు చల్లారాయి. కాల్పుల విరమణ అనేటువంటి ఒక అగ్రిమెంట్ని, ఒక ఒప్పందానికి రెండు దేశాలు కూడా వచ్చాయి. అయితే ఈ ఇష్యూస్ అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత తీసుకున్నటువంటి మరొక ముఖ్యమైన నిర్ణయం, సింధు జలాల ఒప్పందం రద్దు. దాని పరిస్థితి ఏంటి? దానిపైన ప్రస్తుతం యథాతథ స్థితే కొనసాగుతుంది. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ విషయంలో ముందడుగు వేసేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏం చేయబోతుంది? ప్రధానమంత్రి మోడీ ప్రసంగం తర్వాత మరింత ఆసక్తి దీనిపైన నెలకొని ఉంది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. సింధు జలాల ఒప్పందం గత 60 ఏళ్లలో ఎప్పుడు కూడా దాన్ని డీవియేట్ అవ్వలేదు. అలాంటిది ఒక ఇన్సిడెంట్ తర్వాత కంప్లీట్గా దాన్ని పక్కన పెట్టేశారు. ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఒకవేళ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని కూడా ఎదురు చూసి ఉండొచ్చు. ఎక్కడ ఇది లేదు, దాని ప్రస్తావనే లేదు. ఏంటి ఈ ఒప్పందం? దానికి మనుగడ ఉన్నట్ట, లేదంటే ఇప్పుడున్న యథాతథ స్థితే భవిష్యత్తు కొనసాగింపే అవకాశం ఉండేవా? డెఫినెట్గా మీరు అన్నట్టు పాకిస్తాన్లో ఏమనుకుంటే మేము బతికుంటే బాగుండు, తర్వాత సంగతి నీళ్ళ సంగతి అన్నట్టు కాళ్ళ బేరానికి వచ్చేతలకి కాల్పుల విరమణ చేశారు. కాకపోతే ఇది దీని మాటన సింధు ఇదేదైతే అది రాలా బయటికి కూడా, వాళ్ళ చర్చలు వచ్చి కూడా. కానీ మీరు చెప్పినట్టు పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఎవరు ఊహించిన విధంగా పెద్ద దెబ్బ కొట్టారు మోదీ గారు, చాలా వ్యూహాత్మకంగా. దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ దగ్గర వ్యవసాయం 80 to 90% వాళ్ళు గోధుమలు కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా పండించుకునేది. అదొకటైతే తర్వాత వరదలు వచ్చినా కానీ ఆ ముంపు ఏ విధంగా అయిద్దో కూడా చూపించారు అక్కడ. కాబట్టి దీనికి ఇప్పుడు మోదీ గారు మాట్లాడిన దాంట్లో ఇప్పటికీ పాకిస్తాన్ మాకు ఎప్పటికీ ప్రధాన శత్రువు అన్నట్టే మాట్లాడాడు. రెండోది, ఆ ఉగ్రవాదు ప్రేరేపించిన దేశాల్లో ఉగ్రవాదు యూనివర్సిటీగా తయారు చేశారు, కూకటవేలతో పెకిలించాం, మా జోలికి వస్తే ఊరుకోం, అది పూర్తిగా సమూలంగా తీసేయాలి, ఆ విషయంలో మేము రాజీ అనేది లేదని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదులు లేకుండా పాకిస్తాన్ ఉంటుందనుకోవటం మన భ్రమే. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళని దెబ్బ కొట్టాలంటే, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలంటే, వాళ్ళని దారిలో తెచ్చుకోవాలంటే ఏకైక మార్గం మనకు ఆ రోజు నుంచి ఉన్న సింధు జలాలే. కాబట్టి డెఫినెట్గా సింధు జలాలు అనేది వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళు ప్రతిదానికి కూడా శాంతి అని వస్తా, కాల్పులు విరమణ చేయండి అని చెప్పి అంట, ఒకవైపు కాల్పులు జరుపుతా కొద్దిగా బెదిరింపు దోలకు పాల్పడుతున్నారు, ఒక కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. అమెరికా ఇండైరెక్ట్గా మనకు సహాయం చేసినట్టు కనపడితే వాళ్ళకి సహాయం చేస్తా, ఏదో మనతో పాటు చాలా పెద్ద గొప్ప దేశంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. సరే, ఇక్కడ క్లారిటీగా ఇక్కడ ప్రధానమంత్రికి ఉంది, దేశాన్ని ప్రజలకే ఉంది. ఇదే సమయంలో సింధు జలాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలని వ్యూహాత్మకంగా తెర వెనక మన నీళ్ళని ఏదో సహాయం చేద్దామని పాకిస్తాన్కి ఇస్తే, వాళ్ళు మన నీళ్లు తాగుతా మనకే అన్నం పెట్టిన సున్నం పెట్టాలనుకుంటే ఎన్నాళ్ళు చూస్తుంటానికి ఇక్కడ ఉంది మోదీ ప్రభుత్వం. కాబట్టి వ్యూహాత్మకంగా ఆ నీటిని సింధు జలాలకి పక్కనున్న ఇప్పుడు మనకి కాశ్మీర్తో పాటు సరిహద్దు ఉన్న దేశాల రాష్ట్రాలు అయితే హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, తర్వాత హర్యానా, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాలకి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది జలశక్తి శాఖతో, తర్వాత వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఆ వాటర్ని ఏ విధంగా చేసుకోవాలో ఆ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ అంటే సింధు జలాల ఒప్పందం ఉన్నప్పుడు కూడా ఓన్లీ పశ్చిమ నదులు, తూర్పు నదులు మాత్రమే మనకి. ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ వరకు నీళ్లు మళ్లింపు అంటే ఆల్రెడీ పాకిస్తాన్ మినిస్టర్స్ కొంతమంది అనౌన్స్ చేశారు, డ్యాములు కడితే పేల్చేస్తాం, మేము బాంబులు వేస్తామని చెప్పి. అంటే ఇది ఎలా సాధ్యమయ్యే అంశమైనా అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. ఆ జల వివాదాలు వచ్చేసరికి అంతర్జాతీయ నదులకి అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. సాధ్యమయ్యే పనేనా? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే మేము మాలాగే ఉంటారంటే భారతదేశం కూడా మారాలి. ఇప్పుడు తనకు మాలిన ధర్మం మంచిది కాదన్నట్టుగా ఇప్పుడు భారతదేశం మీకు నీళ్ళు ఇచ్చి మీరు బలోపేతలయ్యి కొద్దిగా ఉగ్రవాదులు ప్రేరేపించి మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి బెదిరిస్తుంటే, మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ మీరు డైరెక్ట్గా గుండెల మీద కొట్టామని మోదీ గారు చెప్పారు, చిటికేసి చెప్పాడు మళ్ళీ. కాబట్టి వాళ్ళకి ఇది అవకాశాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మోదీ గారి మాటలు నిన్న చూస్తూ ఉంటే చాలా క్లారిటీగా ఉన్నారు దేశ అంతర్గత భద్రత విషయంలో, దేశ ప్రజల విషయంలో. కాబట్టి మేము ప్రజలు వాళ్ళకి యోగక్షేమాలే ముఖ్యం, వాళ్ళ మీద మీరు తోటాలు పేలుస్తుంటే చూస్తా ఊరుకోమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మన నీరుని ఎక్కడికో ఎందుకు ఇవ్వాలి శత్రుదే? అదేమన్నా మిత్రదేశం అయితే ప్రాజెక్టులు కట్టాలన్నా చాలా టైం పడుతుంది. ఇప్పుడు అయ్యే పని కాదు. ఇప్పుడు ఈ జలాలు మరలించే ఆలోచన చేస్తుంది కేంద్రం. డెఫినెట్గా అండి. దీన్ని మన రాష్ట్రాలు ఉపయోగించుకుంటే, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, సరిహద్దు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మంచిదే కదా. ఇంకా దిగుబడి ఎక్కువ అవుతుంది కదా, ఇక్కడ రైతులు బెనిఫిట్ వస్తుంది కదా. ఎక్కడో తనకమాలిన ధర్మం అన్నట్టు స్నేహబంధం అని చెప్పేసి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించి ఇది పోయింది. వాళ్ళకు కూడా పోయింది. అవకాశం అనేది వాళ్ళ చేతులకు చేసుకున్నారు. కాబట్టి మన సొంత
భారతదేశంలో సరిహద్దు రాష్ట్రాల్లో ఆ నీటిని ఉపయోగించుకుంటే కనుక వాళ్ళకు కూడా విలువ తెలియాలా, దెబ్బ తెలియాలా, వాళ్ళ కాలబేరానికి రావాలా. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి చూపించినప్పుడు కాల్పుల విరమణ పర్ఫెక్ట్గా అమలు చేసింది భారతదేశం. వాళ్ళు విరమించకుండా ఇంకా తొటాలు పేలుస్తుంది వాళ్ళు. కాబట్టి ఉగ్రవాద మూలాలు ఉన్నాయని ప్రపంచం కూడా తెలుసుకుంటుంది, అంతర్జాతీయ సమస్యలు తెలుసుకుంటాయి. కాబట్టి ఇదే రైట్ టైం. సింధు జలాలు ఇప్పుడున్న పరిస్థితి యథావత పరిస్థితిని అలానే ఉంచి మన సరిహద్దు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే వాళ్ళకి మన విలువేంటో తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు. ఇది సింధు నది జలాల్ని మళ్లించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలపైన కేంద్రం కసరత్తు ప్రారంభించింది. గతంలో ఉన్నటువంటి ఒప్పందాల ఫలితంగా కేవలం సగం జలాలను మాత్రమే మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇక తూర్పు నదులుగా ఉన్నటువంటివి, పశ్చిమ నదులుగా ఉన్నటువంటి సింధు ఉపనదుల విభజన జరిగింది. 3 నదులకు సంబంధించినటువంటి జలాల విషయంలో దాదాపు 80% పాకిస్తాన్కే ఇవ్వాల్సిన పరిస్థితి సింధు జలాల ఒప్పందం వలన ఏర్పడింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ పునఃసమీక్షించేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. త్వరలో కరువుతో విలవిల్లాడుతున్నటువంటి రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ ఈ రాష్ట్రాలకి నీటి అవసరాలు తీర్చే విధంగా ఒక సమగ్ర ప్రణాళికని రూపొందించబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆచరణలోకి వస్తే 2 దేశాలకి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.